అందరికీ నమస్తే అండి. మన గార్డెన్ లాక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తమలపాకు మొక్కను మనం స్టెమ్ కటింగ్స్తో ఎలా పెంచాలో ఈజీ వే చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మన గార్డెన్లోని ఈ తమలపాకు మొక్క అండి, ఒక 4 తొట్లలో తమలపాకు మొక్క ఉంటుంది మన దగ్గర. ఈ మొక్క ఫస్ట్ టైం కొనుక్కొచ్చుకున్న మొక్క అండి, నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్క. ఈ మొక్క నుంచే చాలా మొక్కలు అయితే పెంచాను, చాలా మందికి పెంచుకోవడానికి ఇచ్చాను కూడా. మన గార్డెన్లో నాకు చాలా ఇష్టమైన మొక్కల్లో ఇదొక మొక్క అండి, తమలపాకు మొక్క. నాకు చాలా ఇష్టము. కొన్ని మనకు బాగా నచ్చుతాయండి, బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొందరు మనుషులు కానీ కొన్ని థింగ్స్ కానీ మనకు తెలియకుండానే వాళ్ళ మీద వాటి మీద మనం తెలియకుండా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంటాం కదా. అలాగే కొన్ని మొక్కలు కూడా అంతే అండి, చాలా నచ్చేస్తుంటాయి. రోజు చూడాలనిపిస్తుంది, వాటిని చాలా జాగ్రత్త తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి మొక్కల్లో ఈ తమలపాకు మొక్క కూడా నాకు. కానీ కట్ చేయవలసి వచ్చిందండి, చాలా బాధ అనిపించింది కట్ చేస్తుంటే. బట్ తప్పలేదన్నమాట. ఎందుకంటే మనం చూస్తున్న ఈ మొక్క ఆల్ స్పైసెస్ ప్లాంట్ అండి. ఈ మొక్క కోసమే తమలపాకు మొక్కను కట్ చేశాను అన్నమాట. ఇదొక రేర్ ప్లాంట్. ఈ తోటలో ఫస్ట్ టైము ఈ ప్లాంటే పెట్టుకున్నాను నేను. అది ఎండిపోయిందండి, పెరగలేదు. కాబట్టి ఎంటీగా ఉంటుంది తొట్టి అని చెప్పేసి ఈ తమలపాకు మొక్క పెట్టిన. తమలపాకు మొక్క చాలా బాగా గ్రో అవుతుంది, హెల్తీగా పెరుగుతుంది. దీని చాటుకే ఆల్ స్పైసెస్ మొక్క కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది, చిగురించడం స్టార్ట్ అయింది. అందుకే ఏ మొక్క ఎండిపోయిందని తీసి పాడేయకూడదండి, ఎండిపోయినా సరే అలాగే ఉంచాలి. నేను చాలా రోజులు చూసుకోలేదండి, ఎందుకంటే మనము తమలపాకు మొక్కకు ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటాం కదా, వాటి ఎఫెక్ట్ వల్ల దానికి చిగురించడం స్టార్ట్ అయిందన్నమాట. కానీ 2 పర్మనెంట్ ప్లాంట్సే, 2 పెద్ద ప్లాంట్సే కావడం వల్ల, ఒకే తొట్లో ఉండడం వల్ల 2 కూడా సరిగ్గా గ్రో అవ్వట్లేదండి. ఈ తొట్లో ఉన్న మట్టి కెపాసిటీ సరిపోతలేదండి 2 మొక్కలకి. కాబట్టి ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఎండిపోతుంది, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. తమలపాకు మొక్క ఆల్రెడీ మన దగ్గర 3-4 తొట్లలో ఉంది కదండి. అందుకని చెప్పేసి ఈ మొక్క కట్ చేస్తే ఆల్ స్పైసెస్ ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది అని చెప్పేసి ఈ మొక్క కట్ చేశాను. అనుకున్నది నిజమే అయిందండి. ఆల్ స్పైసెస్ ప్లాంట్ చాలా హెల్తీగా గ్రో అయింది. బట్ దాంతోపాటు తమలపాకు మొక్క కూడా చిగురిస్తుంది, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉందండి మట్టిలో అది. సో చూస్తానండి. తొట్టి ఉండబోయి నేలలో మన పెరట్లో గుంత తవ్వి పెట్టేస్తాను. ఇక అప్పుడు ఎంతన్నా పెరగండి 2 మొక్కలు కూడా. ముదిరిన కొమ్మలని కట్ చేసుకున్నాక మనకి తమలపాకు ఇంత వెళ్ళిందండి. ఇదంతా వేస్ట్ అయ్యాక ఏదన్నా మొక్కకు మనం ఎరువులాగా వేసేసుకోవచ్చు. నేను తమలపాకు ముదిరిన కొమ్మల నుంచి చిన్న ఒక జానెట్ సైజులో ఉన్న స్టెమ్ కటింగ్స్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. మనకి ఇక్కడ మధ్యలో గనులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మనకు చిగురించడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. నేను చూపిస్తున్న ప్లేస్ నుంచి నేను మట్టిలో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేలలో మొత్తము ఒక చిన్న పైన మొత్తం ఒక లేయర్ లాగా మట్టి అంతా తీసేస్తున్నాను. ఒక లేయర్ మాత్రమే తీసుకోవాలి మట్టిని. అలా పైన మట్టి అంతా ఒక 1 సైడ్ అనేసుకొని మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తమలపాకు కొమ్మలన్నీ అలా వేసేసుకోవాలండి. మనం ఒక్కొక్కటి అలా పెట్టకుండా ఇన్ని కొమ్మలు ఉన్నాయి కదా, అన్నీ అలా ఒకేసారి వేసేసుకోవాలి. ఎందుకంటే తమలపాకు మొక్క నాటుకోవడం చాలా కష్టం అండి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి నేనేం చేశానంటే, ఎట్లాగో రెయిన్ సీజన్లో ఉన్నాం కాబట్టి అన్ని మొక్కలు ఒకే దగ్గర వేసేసుకున్నానండి. ఆ కొమ్మలన్నీ, ఇన్ని మొక్కల్ని ఒకటి పెట్టడం కంటే అన్నీ ఒకే దగ్గర వేసేస్తే ఖచ్చితంగా ఒక 2-3 మొలకలను వెళ్తాయన్న నమ్మకంతో వేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ రెయిన్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ రెయిన్ సీజన్ మనకు మొక్కలు పెంచడానికి బాగా హెల్ప్ అవుతుందండి. చాలా వరకు మనకు ప్రతి ఒక్క మొక్క మొలకెత్తే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ మట్టిలో అలా పాడేస్తే కూడా చాలు. కాబట్టి ఇలాంటి మొండి మొక్కలు మనకైతే ఏవైతే పెరగట్లేవో, మొక్క ఎంత పెట్టినా కూడా అసలు గ్రో అవ్వట్లేవన్న మొక్కలు ఏమన్నా ఉంటే ఈ సీజన్లో పెట్టండి. ఇట్లా పెట్టేసేయండి, ఎట్టిక పడేసేయండి, అవే మొలకెత్తుతాయి. ఇది మనం కట్ చేసిన మొక్క ఇలా చిగురించిందండి, చాలా బాగా గ్రో అయింది కదా. మరి మనం నీళ్ళలో పెట్టుకున్న మొక్కలు కూడా చూద్దాం. చూడండి ఎంత బాగా చిగురించిందో. చూడండి, అట్లీస్ట్ ఒక్క మొక్క మనకు మొలకెత్తిన చాలండి. ఇంకా ఎంత పెద్దగానే పెంచుకోవచ్చు, ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు. ఆ ఒక్క మొక్క పెంచడానికే మనం ఇన్ని కష్టాలు పడాలన్నమాట. ఒక 3-4 మొలకలు అయితే వెళ్ళినాయండి. మనం అనుకున్నట్టే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా పెరగట్లేవు, ఎండిపోయినాయి అని ఎప్పుడు అనుకోవద్దు.
నేలలో ఉన్న మొక్కలు ఖచ్చితంగా, మట్టిలో ఉన్న మొక్కలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పెరిగే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. కాబట్టి పెరగట్లేదని తీసి పాడేయకూడదన్నమాట. ఎందుకంటే మనం రెయిన్ సీజన్లో కూడా ఉన్నాం కాబట్టి మట్టి తడిగా ఉండి కూడా మనకు పెరిగే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా గ్రో అయిందో, సూపర్గా మొలకెత్తినాయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఏ ఒకటో ఉన్నా ఖచ్చితంగా వస్తే చాలే అనుకున్నాను, కానీ మనకు 3-4 మొక్కలు ఈజీగా పెరిగినాయి. తమలపాకు మొక్కను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ వీడియో చూస్తేనే మనకు క్లారిటీ అనేది వస్తుందండి. ఓకేనా, ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అండ్ మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.